బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మనకి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు జనసేన నాయకులు శ్రేణులు అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామని చెప్పారు. ప్రతి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిల్లో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండల అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధిపై ఆయా కమిటీలు దృష్టి కేంద్రీకరించేలా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ సూచించారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అధినేత సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు జనసేన పొందిన నామినేటెడ్ పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై సూచనలు చేశారు. పార్టీ కమిటీల నియామకంపై సూచనలు చేశారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ఆ కమిటీ పనితీరును మదింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు రూపకల్పన చేయాలని పవన్ సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. 11 మంది వరకు సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ప్రాధాన్యం తీవ్రతను బట్టి 3 లేదా మొత్తం విభాగంలోని సభ్యులు చర్చించి పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు. 5 సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు గరిష్టంగా 2 వీర మహిళలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. 11 మంది సభ్యులు ఉండే కమిటీలో 3 వీర మహిళలకు స్థానం కల్పించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, నామినేటెడ్ పదవులపై చర్చ జరుగుతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పైన ఫోకస్ పెట్టారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతోటి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతోటి చర్చించడం. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగమయ్యేలాగా జనసేన కమిటీలు వేయాలని, అలాగే ప్రతి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయ పర్యవేక్షణలో ఖచ్చితంగా ఈ ఏదైతే కమిటీ నియామకం జరిగే సమయంలో పిన్ టు పిన్ అన్ని కూడా మేనేజ్మెంట్ దృష్టికి రావాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి కమిటీలో కూడా మహిళలకు స్థానం ఇస్తూనే జనసేన పార్టీ నాయకులు శ్రేణులు తమ పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కూడా సూచించారు. తమ ప్రాంత అభివృద్ధిలో వారి ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీ శ్రేణులు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ముఖ్యంగా పార్టీకి సంబంధించి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో 5 సభ్యులతోటి కమిటీని నియమించాలి. అలాగే ఏదైతే గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలాగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మండల అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధి పైన ఆయా కమిటీల దృష్టి కేంద్రీకరించేలాగా ముందుకు వెళ్లడంతో పాటు 5 సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు గరిష్టంగా 2 వీర మహిళలు సభ్యులుగా ఉండడంతో పాటు 11 మంది సభ్యులు ఉండే కమిటీలో 3 వీర మహిళలకు స్థానం ఇస్తూ కమిటీ ఉండాలని చెప్పి నిర్ణయించారు. అలాగే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా కమిటీలు నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడానికి పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు వేయడం అనేది ఖచ్చితంగా ముఖ్యమని సూచించారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులతో చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పార్టీకి సంబంధించి పార్టీ లైన్ ని ఎవరు కూడా క్రాస్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా